పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏడాదిలోనే 1,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రికార్డు సృష్టించిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు అంటూ చురకలంటించారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. వైఎస్ జగన్ హయాంలో అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్న ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఒక్క సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ మీద 1,60,000 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది ఈ ప్రభుత్వం. అందుకనే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 3,30,000 కోట్లు, అంటే సంవత్సరానికి సగటు 65 నుంచి 66,000 కోట్లు అప్పు చేసి సంక్షేమం, అభివృద్ధి, పాలనా సౌలభ్యం అనేక కార్యక్రమాలు చేపడితే ఒకే ఒక్క సంవత్సరంలోనే మరి 1,60,000 కోట్లు అప్పు చేసింది ఈ ప్రభుత్వం. అలాగే తెలుగుదేశం వారు అంటున్నట్టు గ్లోబల్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళ అనుబంధ సంస్థలు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం స్విట్జర్లాండ్ అవుతుంది. ఇట్లాగే మనం అప్పు చేసుకుంటూ పోతే ప్రతి సంవత్సరం వాతావరణంలో పెను మార్పులు వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్విట్జర్లాండ్ లాగా మంచు కురిసినా ఆశ్చర్యపోకర్లేదు, ఆ మంచులో మన పిల్లలు ఆడుకున్నా ఆశ్చర్యపోకర్లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు చెప్పేది ఇనక తప్పదు. కాబట్టి ఆ రోజు ఏమన్నారు ఈ తెలుగుదేశం అనుబంధ ఛానళ్లు, పత్రికలు, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని అన్నారు. మరి ఈరోజు ఆ ఛానల్స్ ఏమైనాయి? మూగపోయినాయా? కులం పోయినాయా? ఆ పత్రికలు ఏమైనాయి? కలం ఏమైంది? అడుగుతున్నాం. అమ్ముడు పోయిందా? ఈరోజు మరి ఎందుకు రాయట్లేదు? ఎందుకు మేధావులు మాట్లాడట్లేదు? ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి.